ప్రైస్ యాక్షన్‌లో మనకు సైకాలజీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక స్టాక్ వచ్చేసి మన గ్యాప్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ అది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. వెళ్తున్నప్పుడు మన యాక్టివిటీ గనుక చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి క్లియర్‌గా బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారు. అండ్ ఈ వీక్ ఏదైతే ఉందో లాస్ట్ 2, 3 వీక్స్ ఏవైతే ఉన్నాయో సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడికి పుష్ చేశారు. బట్ తర్వాత ఏమైంది అంటే మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు. పైకి తీసుకొచ్చారు. అంటే దీని అర్థం ఏంటి ఇక్కడ కంటిన్యూ కావాలి. బట్ ఎప్పుడైతే ఇలా పెద్ద క్యాండిల్స్ ఏర్పడిన తర్వాత మళ్ళీ మనకి ఇలా చిన్న చిన్న క్యాండిల్స్ ఏర్పడ్డాయనుకోండి. ఇక్కడ నేను హైలైట్ చేసిన విధంగా. దీంట్లో బయర్స్ ఎవరైతే ఇక్కడ బై చేశారో ఇక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదు. అండ్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది. ఎప్పుడైతే ఇలా కన్సాలిడేట్ అయ్యి చిన్న చిన్న క్యాండిల్స్‌తో మళ్ళీ ఒక పెద్ద క్యాండిల్. సో, ఎప్పుడైతే ఈ జోన్ ఏదైతే ఉందో రైట్ ఈ లో బిలో గనుక క్లోజ్ అవుతే మళ్ళీ ఇక్కడికొచ్చే అవకాశం అయితే ఉంటది. సో, ఎప్పుడైతేనా సరే పైకి వెళ్తున్నప్పుడు మనకొక చిన్న చిన్న క్యాండిల్స్ గనుక ఏర్పడితే అక్కడ యాక్టివిటీ అనేది తగ్గింది అని అర్థం. ఎవరైతే బై గాని, సెల్ గాని చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ వెయిట్ అండ్ వాచ్ మోడ్‌లో ఉంటారు. సో, ఆ మోడ్‌లో ఉన్న తర్వాత ఎప్పుడైతే మనకి ఈ కన్సాలిడేషన్ జోన్ ఎప్పుడైతే బ్రేకౌట్ ఇస్తుందో పైన గాని, కింద గాని సో, అప్పుడు సెల్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ మోస్ట్‌లీ ఏమవుతుందంటే గ్యాప్ డౌన్ తర్వాత మోస్ట్‌లీ వాళ్ళు సెల్లింగ్ గురించి చూస్తారు. గ్యాప్ అప్ గనక అవుతే వాళ్ళు బయింగ్ ఆపర్చునిటీ గురించి అయితే వెతుకుతారు. హోప్ మీకు అర్థమైందనుకుంటాను. అర్థమైతే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్.